ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల సందడి. మెహందీ ఉత్సవంతో విద్యార్థుల ఉత్సాహం. నిర్మల్ బైన్స పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల పండుగ సందర్భంగా సోమవారం మెహందీ ఉత్సవాన్ని అత్యంత హర్షోత్సవాలతో నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు, కళలతో కలకలలాడుతూ పాఠశాల ఆవరణను పండగ వాతావరణంగా మార్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలు సమర్పిస్తూ పాఠశాల ఆవరణం సాంస్కృతిక మహోత్సవంలా మారింది. విద్యార్థులు డోలు వాయిద్యాలతో పోతురాజుల నాట్య విన్యాసాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ పండుగలు మన సంస్కృతి సనాతన ధర్మాలకు ప్రతీక. పాఠశాలలో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు సాంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని చెప్పారు. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన మెహందీ కార్యక్రమంలో పలు విద్యార్థులు పాల్గొని మెహందీ ప్రాముఖ్యతను వివరించారు. శరీరానికి చల్లదనం కలిగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే గుణం మెహందీలో ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల తేజస్, సరస్, ధృవ లక్ష్య విభాగాలకు కెప్టెన్లు, వైస్ కెప్టెన్లను ఎన్నుకున్నారు. విజేతలైన విద్యార్థులకు చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి ప్రశంస పత్రాలు అందజేశారు. ఇలాంటి ఎన్నికల ద్వారా నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య అవగాహన విద్యార్థులు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంస్కృత పదం నుండి వచ్చింది. అనగా అమ్మవారికి అప్పుడే వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. బోనం అలంకరణ. మారెమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, మాంకాలమ్మ, మైసమ్మ అనే పేర్లతో అమ్మవారిని పిలుస్తారు. అప్పుడే వండిన అన్నాన్ని ఒక కుండలో బెల్లం లేదా చక్కెరతో కలిపి ఉంచుతారు. దీనిపై మరో కుండను పసుపు నీళ్లతో ఉంచుతారు. ఈ రెండు కుండల మధ్య వేపాకులతో అలంకరిస్తారు. బోనంపై దీపాన్ని ఉంచుతారు. కుండను సగభాగం పసుపుతో, మరో సగభాగం సున్నంతో రుద్ది అలంకరిస్తారు. ఆడపడుచులు పట్టుబట్టలను ధరించి గాజులు, పువ్వులతో అలంకరించుకొని బోనాన్ని నెత్తిపై పెట్టుకొని ఒంటికి పసుపు రుద్దుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనాన్ని సమర్పిస్తారు. శాకం లేదా పాకాన్ని కూడా సమర్పిస్తారు. శాకం అనగా వండని పదార్థం అని అర్థం. పసుపు నీళ్లు, వేపాకులను శాకంగా అమ్మవారికి సమర్పిస్తారు. పాకం అనగా వండిన పదార్థం అని అర్థం. అన్నం బెల్లంతో కలిపి అమ్మవారికి పాకంగా సమర్పిస్తారు. ఇలా సమర్పించడం వలన అన్నపానాదులకు కొదువు కుదరదని అర్థం. ఆది, మంగళ, గురువారం ఈ విశేష పండుగ విశేషంగా ఇంకెంతో విశేషంగా జరుపుకుంటారు. బోనాల పండుగ యొక్క ప్రత్యేకతను తెలుసుకుంటాం. గ్రామ దేవతలను పూజించడం. బోనాల పండుగ గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాలమ్మ మొదలైన దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆరోగ్య, శ్రేయస్సు మరియు సంపద కోసం ప్రార్థన. బోనాల పండుగ ద్వారా అమ్మవారికి ప్రార్థిస్తారు. సంస్కృతి సాంప్రదాయం